అమ్మ నమస్తే, మీ పేరు? काजल ఆ? काजल पेरू काजल ఎవరికి श्रीस्वर। వేస్తారమ్మ ఓటు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎవరికి వేస్తారు ఓటు? मैं के वो हाथ को डालती वोट పైకు क्यों बोले तो बस फ्री कराओ नो ఉమ్. और हल्लू हल्लू करता हूँ नो सब काम। अब एकदम से तो नहीं होता उससे। కేసీఆర్ भी अच्छे दिए ना अम्मा। केसीआर में वोट बहुत डाले सर, उन्होंने कुछ भी काम नहीं करा, ना घर दिया हमारे को। पहले बहुत वो करा उन्होंने, ये करता हूँ वो करता हूँ, पेंशन दिए ना? पेंशन भी नहीं दिए केसीआर किट, हमारे को तो कुछ भी नहीं बच्चों आया, को केसीआर किट दिए ना? कुछ भी नहीं दिए हमारे को तो आया ही नहीं कुछ। ये बोले तो बस फ्री करा जब से हमारा दिल जीता कि हाँ कुछ कर सकता बोल के कुछ करेगा। अब ये इल्लू है ये है बोले ना सर, छः गारंटी है बोल के वो करता हूँ लेकिन हल्लू करता। ये कल्याण लक्ष्मी उठा दिए ना? कल्याण लक्ष्मी वो 2500 एक तुला गोल्ड देता बोलते हैं। कौन देता? रेवंत रेड्डी 1 तुला गोल्ड देता बोलते, सोना देता बोल के बोले अब वो शादी करना हो बच्चों को। वो कब देता वो भी नहीं सुनी मैं, लेकिन वो थोड़ा बहुत जने बोल रहे कि गारंटी है उसका। कितना जने में आपके घर में? हमारे घर में 7 मेंबर है, 7 मेंबर है। 7 मेंबर पूरा भी कांग्रेस को डालते हो? कांग्रेस को ही डालते हैं अब कौन तक भी तो। आए आपके घर पे? कौन कौन है आपके घर पे? हमारा ससुरा भी है, हमारा हस्बैंड है, सब है। అంటే లీడర్లు ఎవరన్నా వచ్చిరా మీ ఇంటికాడికి? ఏమన్నా అడిగిరా नहीं, లేకుంటే कोई भी नहीं है? कोई भी नहीं आया, हम खुद हमारे दिल से हाथ को ही डालते, ठीक है। हाथ को ही डाले। पहले भी हाथ को ही डाले थे, अब भी हाथ को ही डालते। पहले 80 में 1980 में कांग्रेस आया था जब अच्छे काम हुए थे। अब हमारे दिल में भी हुआ था कि अभी भी आएगा, तो थोड़ा काम सही हुआ थोड़ा। ये क्या पूछ रहा है? 50 गवर्नमेंट को क्या पूछ रहा है? मैं गवर्नमेंट को ये पूछी जो अपनी 6 गारंटी करे सार वो पूरी करो, जनता आपके इंतजार में बैठे हैं। జూబ్లీ బైపోల్ ఒక ట్రైపోర్గా చెప్పొచ్చు. 3 ప్రధాన పార్టీలు నేనంటే నేను అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఈ జూబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఎవరికెంతో స్కోప్ ఉందని చెప్పేసి ఆ ప్రధాన పార్టీలకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ చెప్తున్నాడు, సంవత్సరాలలో నేను ప్రభుత్వాన్ని మార్చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. మరోవైపు చూసుకున్నట్లయితే దీన్ని బీసీ రిజర్వేషన్ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చిన స్థానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే బీసీ రిజర్వేషన్లో స్థానిక పౌరుల్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే బీజేపీకి ఇక్కడ స్థానాలు లేవు, ఒక 8 స్థానాలకి మాత్రమే పరిమితమైన బీజేపీ ఇంకో స్థానాన్ని పెంపొందించుకునే అవకాశం ఇట్లా ఎంతో ఉంది. ఈ త్రిముఖ పౌరులో చాలామంది అభ్యర్థులు అవుతున్నారు. 58 మంది మొత్తం అభ్యర్థులలో ఈ రోజున్న జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఎవరి వైపు ఉండబోతుంది? కొంతమంది నాయకులు మనతో పట్టున్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఏం చెప్తారు, వీళ్ళు ప్రజలతోటి ఎలాంటి నినాదాలతోటి ముందుకెళ్ళారు, ఏం చెప్తారు, వాళ్ళ సమస్యలు ఏమి విన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లా ఉండబోతుంది జూబ్లీస్ ఎన్నిక? ఏమంటున్నారు ప్రజలు? ఎవరు కోటేస్తా అని చెప్పేసి అంటున్నారు? మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి? ఇంకోటి ఇది అధికార పార్టీ కనుక కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి బీసీ బిడ్డకి ఇచ్చారు కనుక ఆ బీసీ గురించి 40 రిజర్వేషన్ గురించి పోరాడుతుంది కాంగ్రెస్ కనుక ఖచ్చితంగా బీసీ వైపే మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన తప్పకుండా బంపర్ మెజార్టీతో గెలుస్తారు. సంపన్నుల జూబ్లీస్ అనుకునే మీరందరూ ఈరోజు మీకు చూస్తే మొత్తం స్లమ్ తప్పించి ఇక్కడ సంపన్నులు లేని జూబ్లీస్గా కనిపిస్తుంది. మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి? మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి? మీరు కార్యకర్తలుగా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి? ఏ విధంగా ఓట్లేమని అడిగారు? ఏం చెప్తున్నారండి? అన్న ఇక్కడ అంటే డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించాలి. అది ఇంకోటి అది 6 గ్యారంటీలు అన్ని అమలు చేసిరు. ఇక్కడికి ఎక్కడ కాలేదని చెప్పేసి అంటున్నారు. చాలా ఖచ్చితంగా అయినాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా వస్తుంది. అంటే గ్యాస్ అయింది, ఆల్రెడీ బస్సు అయింది, రాలేదంటున్నారు సార్. గ్యాస్ వచ్చింది మాకు, ప్రస్తుతానికి మాకినే వచ్చింది. అంటే అది 200 యూనిట్ కరెంటు వచ్చింది, ఇంకా రాలేదు అనడం ఇక వాళ్ళు ఏదో ప్రతిపక్షాలు అట్లా మా మీద అట్లా నింద మోపుతున్నాయి తప్పితే ఖచ్చితంగా అన్ని 6 గ్యారంటీలు వస్తున్నాయి కనుకనే మేము దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి పార్టీని గెలిపించడానికి ఛాయాశక్తులా కష్టపడుతున్నాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు. అందరికి సాయం చేస్తుండే ఇక్కడ పేదలకు ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడిన 10 మందిలో ఎంతవరకు మీకు కాంగ్రెస్కు ఫేవర్ కనిపించింది సార్? ఎంతవరకు మిగతా పార్టీలకు ఫేవర్ కనిపించింది? అంటే మ్యాక్సిమం అయితే అధికార పార్టీ ఉంది కనుక ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళనే గెలిపించాలని నవీన్ యాదవ్ పేరు బాగా వినబడుతుంది ఖచ్చితంగా. ఏమంటారు సార్? ఇక్కడ
కొంతవరకు అయితే బీఆర్ఎస్కు చాలా స్కోప్ ఉందని చెప్పేసి నిన్న మొన్నటి వరకు మన పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రచారాల్లో పబ్లిక్ని చూస్తేనే అర్థమవుతుంది. కొంతవరకు కాంగ్రెస్ ఇప్పటికే భయపడి ఉంది, గెలవాలంటే కొంచెం తడబడుతుంది అన్నట్టు వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు, ఏమంటారు? అలాంటిది ఏం లేదండి. టీఆర్ఎస్ పార్టీ కొన్ని చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి మా యొక్క కార్యకర్తలు తీవ్రమైన కృషి చేస్తున్నారు. గెలవడానికి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, గల్లీ నుంచి ఢిల్లీ ఉన్న నాయకులను మొదలుకొని ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. పైకి వెళ్ళి ఏ విధంగా ఫీడ్బ్యాక్ వస్తుందో కింద గ్రౌండ్ లెవెల్ అదే వర్క్ ఉంది. ప్రతి గ్రౌండ్లో వెళ్ళిన 10 మందిలో 8 మంది కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ డైనమిక్ లీడర్, బీసీ బిడ్డ గెలవబోతున్నారు. ఇక్కడ చాలా వరకు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు సార్? అది దొంగ ఓట్లు ఉన్నాయా ఏమున్నాయా? గత 10 ఏళ్ల కింద పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఆ దొంగ ఓట్లు ఏమేమి సృష్టించుకున్నారో వాళ్ళకే తెలిసి ఉండాలా. ఇప్పుడు ఈ ఎన్నిక వస్తుంది అనేది ఎవరికి తెలియదు. 10 ఏళ్ల కింద ఉన్న ఏ ఓట్లు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఓట్లు ఉన్నాయి. అదొక బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం మాత్రమే. అది జూబ్లీ హిల్స్ లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నాయకులు అయితే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటికాడికి పోయి పలకరిస్తున్నారు. మాకు ఓటేమని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది జూబ్లీ హిల్స్ అనేది ఒకసారి వాళ్ళ కార్యకర్తల మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎట్లా ఉంది, ఏమంటున్నారు ప్రజలు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు జూబ్లీ హిల్స్ వరకు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్కి నవీన్ కుమార్ గారికి ఇవ్వలేదు కాబట్టి సరే పక్క ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని అయితే అందరూ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది. నిన్న చూసుకున్నట్లయితే నిన్న కేటీఆర్ సభను చూస్తేనే కొంతవరకు చాలా మంది పబ్లిక్ వచ్చారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు సార్ మనం? అది ఆ గెలుపుకు బీఆర్ఎస్కు నాంది నచ్చాలి, లేకుంటే కాంగ్రెస్కి ఏమైనా పాజిటివ్ ఉంటుందా, ఎట్లుండబోతుంది సార్? అంటే లోకల్ ప్రజలు కాదు, వాళ్ళంతా డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. లోకల్ వాళ్ళు అయితే కాదు. వాళ్ళ కాడ 10 సంవత్సరాల పైసలు ఉన్నాయి కాబట్టి పైసలు ఇస్తున్నారు, తీసుకొచ్చుకుంటున్నారు. అందరికీ తెలుసు, ఓటర్లు అందరికీ తెలుసు. వాళ్ళు ముఖాలు కూడా తెలియదు ఇక్కడ. వాళ్ళని తీసుకొచ్చి ఓటర్స్ అని అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి మీరు? వాళ్ళకు మొబిలైజ్ బాగా చేసుకుంటారు వాళ్ళు. సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అంతవరకు పబ్లిక్ ఉండొచ్చు అంటావా మీ కాంగ్రెస్ కార్యకర్తలు అంత పెద్ద ఎత్తున? ఇక్కడ ఓటర్స్ అనే వాళ్ళు 100% కాంగ్రెస్ వైపే ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ అయితే ప్రచారమే లేదు, వాస్తవం అది ఒప్పుకోవాలి. టీఆర్ఎస్ వాళ్ళది మాత్రం బయట నుంచి తీసుకొచ్చి మొబిలైజ్ చేసుకొని ఇక్కడ జనాలు ఉన్నారు మా వైపే అని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఓటర్స్ మాత్రం వాళ్ళ సైడ్ లేరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్ కూడా కరెక్ట్ లేదు. ఆమె ఎక్కడ స్పీచ్ ఇచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఆమె గెలిచినా కూడా తర్వాత అవైలబుల్ ఉండదని తెలుసు అందరికీ. అంతకుముందే కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, పైన ఏది ఉంటే కింద అదే ఉండాలి, స్టేట్లో ఏ పార్టీ ఉంటే ఇక్కడ అదే ఉండాలని అంతకుముందు మునుగోడు ఎలక్షన్స్లో కూడా అదే చెప్పిండు ఆయన. వీడికి వచ్చిన తర్వాత ఎందుకు మారుతుంది? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తారో చూస్తారు. తర్వాత ఎలక్షన్లో వాళ్ళ నిర్ణయం తీసుకుందాము. ఏం చెప్తారన్నా, ఎంత మెజారిటీ రాబోతుంది కాంగ్రెస్కి? ఓటింగ్ పర్సంటేజ్ బట్టి నాకు తెలిసి బీజేపీకి టీఆర్ఎస్కి ఉన్న ఓట్స్ అన్నీ కాంగ్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి, అంత పర్సంటేజ్. చాలా మంది నాయకులు అయితే మనకు కనిపిస్తున్నారు. వాళ్ళని అడుగుదాం ఏమంటున్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? నిరుద్యోగులు అయితే ఒకవైపు కాంగ్రెస్ కోటేదని పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈరోజు గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఇదే విధంగా చేసింది, మమ్మల్ని ఆదుకోవట్లేదని చెప్పేసి అంటారు. నిరుద్యోగుల పక్షాన ఒకసారి ఉన్నారు, అడుగుదాం ఏమంటారు. అన్న నమస్తే. ఏమంటారు? నమస్తే అన్న. జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న గెలుపు అనేది ఖాయం, 100% క్లియర్ అయిపోయింది. ఏమున్నా మెజారిటీ కోసం చేయడమే, వాళ్ళ అన్ని దొమ్మరగడ్డలు వేసుడు అంతా వృధానే. రేవంత్ అన్న క్లియర్ గా చెప్పిండు. ఆయన మీద రేవంత్ అన్నను చూసి నవీన్ యాదవ్ ఈ గల్లీ పిల్లగాడు ఆయనను చూసి కంపల్సరీ డిసైడ్ అయిపోయారు. ఇక ఎలక్షన్ కాదు, ఎలక్షన్ ఓటేసుడు ఆల్చం ఉంది, కన్ఫర్మ్ అయిపోయింది. లేదు లేదు, నిరుద్యోగులు ఓటేరు అనేది వాళ్ళు ఏమన్నా పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చెప్పడం తప్ప అసలు ఒరిజినల్ నిరుద్యోగులు అయితే కాదు వాళ్ళు. రేవంత్ అన్న వచ్చి నుంచే జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు 100% 100% రేవంత్ అన్న సైడ్ ఉన్నారు. ఆయన త్వరలో కూడా చాలా జాబ్లు వేయబోతున్నాడు. 100% ఆయన సపోర్ట్ ఉన్నారు నిరుద్యోగులు.